హాయ్ ఫ్రెండ్స్, నేను రమేష్ రాజా. ఈరోజు నేను ఒక ఎమోషనల్ మ్యాటర్ గురించి మాట్లాడదాను మీ ముందుకు వచ్చా. మొన్ననే ఆగస్టు 15 అయింది. అందరూ కూడా జెండా ఎగరేసుకున్నాం. వావ్, స్వతంత్రం వచ్చింది దేశానికి అని చెప్పేసి చప్పట్లు కొట్టాం, సెల్యూట్ చేసాం జెండాకి. కానీ నిజానికి మన దేశంలో స్వతంత్ర దినోత్సవం చేసుకునే అంత ఆనందంలో మనం ఉన్నామా? అసలు దేశం ఎట్టుపోతుంది? స్వతంత్రం వచ్చిందా నిజానికి దేశానికి? స్వతంత్రం వచ్చిందని అనుకుంటున్నాం, చప్పట్లు కొట్టుకొని వేరే దేశం వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు, సో మనకు స్వతంత్రం వచ్చిందని చెప్పి చప్పట్లు కొట్టుకొని జెండా ఎగరేస్తున్నాం, సెల్యూట్ కొట్టుకుంటున్నాం. కానీ నిజానికి జరిగేది ఏంటి దేశంలో? ఆ బ్రిటిష్ వాళ్ళు ఉన్నదానికంటే కూడా ఇప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం మనం. అవునా కదా? ఒక్కసారి మీ కామన్ సెన్స్కే వదిలేస్తున్నా, ఆలోచించండి. కనీసం బ్రిటిష్ వాళ్ళు ఉంటే డెవలప్ చేసి వెళ్ళిపోయే వాళ్ళేమో అనిపిస్తుంది. అంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. నేను అంటే మాట్లాడాలనుకున్న విషయం వేరు. అంటే మనం డాక్టర్లను చూస్తుంటాం, రాత్రి పగలు డ్యూటీలు చేస్తుంటారు, కర్ఫ్యూ టైంలో కూడా డ్యూటీలు చేస్తారు, ఎన్నో ఎమర్జెన్సీ కేసుల్లో చూస్తుంటారు, బ్లడ్ పూసుకొని పని చేస్తారు. పాపం వాళ్ళు అసలు నిద్రలేని రాత్రులు గడుపుతారు. నాన్ స్టాప్గా 36 అవర్స్ డ్యూటీస్ ఉంటాయి. ఒక్కోసారి మారుమూల ప్రాంతాల్లో డ్యూటీలు వెళ్తారు, పనిచేస్తారు. అలాంటి డాక్టర్లకు కూడా మనం కాపాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నాం మనం. అంటే నేను మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను బెంగాల్లో జరిగిన మౌమిత కేసు గురించి మాట్లాడుతున్నా. పాపం ఒక లేడీ డాక్టర్, ఒక పీజీ విద్యార్థి, తను రెస్ట్ తీసుకోమని చెప్పేసి ఒక డాక్టర్ రూమ్లోకి వెళ్తే 6 గంటలకి శవంగా కనిపించింది. తను పనిచేసే చోట కూడా తనకి సేఫ్టీ లేకుండా పోయింది, తనని కాపాడుకోలేకపోయాం. అది ఒక గ్యాంగ్ రేప్ చేసి దారుణంగా జరిగింది అన్నమాట. అంటే నేను ఇంకా ఈ మన మీడియా సోదరులు చెప్పినట్టు అన్నీ విడమర్చి చెప్పలేను, ఎందుకంటే చెప్తుంటే అసలు నాకు ఏదోలా అనిపిస్తుంది. అంటే ఒక అమ్మాయికి స్వేచ్ఛ లేని దేశంలో బతుకుతున్నాం మనం. ఏదో జరిగిద్ది అంటే ఇది ఫస్ట్ టైం కాదండి. అంటే ప్రజెంట్ ఒక డాక్టర్ మీద జరిగింది, ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇది ఫస్ట్ టైం కాదు, ఇలాంటి చాలాసార్లు జరిగాయి. ఎన్ని జరిగాయో తెలీదు. బోలెడు కేసెస్ జరిగాయి. బోల్డ్ అమ్మాయిలను చంపేశారు, అతి దారుణంగా అత్యాచారాలు చేసి చంపేశారు. అతి దారుణంగా జరుగుతున్నాయి. అంటే కొంతమంది కబుర్లు చెప్తారనమాట, ఏమనంటే ఆ అమ్మాయిలు ఏమైనా తక్కువ, అమ్మాయిలు పొట్టు డ్రెస్సులు వేసుకొని, స్కర్ట్స్ వేసుకొని, బాడీ కనిపించేలాగా బట్టలు వేసుకుంటున్నారు, అది ఇదని కబుర్లు చెప్తారు కొంతమంది చెప్పనా కొడుకు. అంటే కరెక్టే, వేసుకుంటున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, 5 ఏళ్ళ పాప ఏం బాడీ చూపిస్తుందని మీకు అలా కనిపిస్తుంది? ఒక 2 years పాప ఏ విధంగా మీకు అంటే లైంగిక దాడి చేయాలనే విధంగా కనిపించింది? అంటే మినిమం కామన్ సెన్స్ అండి. బట్టలనే కాదు, మన జెంట్స్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం కొన్నిసార్లు చూస్తుంటాం, ఒక అమ్మాయితో 2 minutes సరదాగా చాట్ చేయడానికి, అంటే తెలిసిన బెస్ట్ ఫ్రెండ్తో చాట్ చేయడానికి కూడా ఆలోచిస్తాం. అట్లాంటిది అంత దారుణంగా లేడీస్ పైన అత్యాచారాలు చేసి అంత దారుణంగా తయారయ్యారంటే జెంట్స్. అంటే దేశం ఎటు అవుతుంది? అసలు దేశంలో వ్యవస్థలు ఏమైపోయాయి? అసలు న్యాయ వ్యవస్థ ఏమైపోయింది? అసలు సిస్టమ్ ఎలా ఉంది దేశంలో? ఈ కేసు జరిగింది, ఒక 4 రోజులు మీడియా నాన్ స్టాప్ చేస్తారనమాట. ఇంత చాలా దారుణంగా జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అంటూ. తర్వాత వేరే కేసు ఏదైనా వచ్చింది అనుకోండి, ట్రెండింగ్ న్యూస్, దాంట్లో మీడియాకి వెళ్ళిపోద్ది, మళ్ళీ మామూలే, మళ్ళీ ఏదో ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుంది. అంటే ఇండియా కదా, నిజంగా నా దేశం చాలా గొప్ప దేశం అని చాలామంది గర్వంగా చెప్పుకుంటుంటాం. కానీ ఇలాంటివి జరిగినప్పుడు నేను ఎంత నీచమైన దేశంలో పుట్టానా అని చెప్పి చాలా గిల్ట్ ఫీలింగ్తో బతుకుతున్నామండి మనం అందరం కూడా. అవునా కదా? దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా లేడీస్ని విమర్శించడం, లేడీస్ని అది ఇది అనడం, మీరు పొట్టు బట్టలు వేసుకోవడం మానేయండి, అంటే వల్గర్గా మాట్లాడడం మానేయండి, ఎట్టబడితే అట్ట తిరగడం మానేయండి, పబ్బులకు వెళ్ళడం మానేయండి, ఇవన్నీ కబుర్లు చెప్పడం కాదు. వాటితో పాటు జెంట్స్కి పద్ధతులు నేర్పించండి, మోరల్ వాల్యూస్ నేర్పించండి. నీ ఇంట్లో నీ తమ్ముడు ఉంటాడు, నీ అన్న ఉంటాడు, అంటే లేడీస్ కూడా అండి. ఎప్పుడు లేడీస్ ఇలాంటి జరిగినప్పుడు జెంట్స్ని తిట్టడం కాదు, మన ఇంట్లో కూడా జెంట్స్ ఉన్నారు. మన ఇంట్లో ఉన్న జెంట్స్ ఏం చేస్తున్నారో తెలియదు మీకు. దయచేసి తప్పుగా అనుకోవద్దండి. లేడీస్ ఒక అమ్మ స్థానంలో ఉన్న వాళ్ళు, ఒక అక్క స్థానంలో ఉన్న వాళ్ళు, లేదా చెల్లి స్థానంలో ఉన్న వాళ్ళు, మీరు చెప్పండి. ఇంట్లో మీ అన్నయ్యకో, తమ్ముడికో, లేదంటే మీ బిడ్డలకో, మీ కొడుకులకి చెప్పండి. ఎప్పుడు కూడా మీరు ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్తుంటారు. ప్రతి ఒక్క తల్లి కూడా ఇంట్లో కూతురికి జాగ్రత్త చెప్పద్ది. తల్లి, నువ్వు మంచి డ్రెస్సులు వేసుకోవాలి, నువ్వు నీట్గా ఉండాలి, చున్నీ పెట్టుకోవాలి, మంచిగా ఒళ్ళు కప్పుకోవాలి. ఇదే కాదు, ఆడపిల్లలకి చెప్పడం ఓకే, నేను తప్పు అనట్లేదు.
దాంతోపాటు జెంట్స్కి చెప్పండి, మగపిల్లలు మీ ఇంట్లో ఉన్న మగపిల్లలకు చెప్పండి, నాన్న ఆడపిల్లలతో ఇలా మంచిగా ప్రవర్తించాలి, చెడుగా ప్రవర్తించొద్దు, ఇది తప్పు. ఎందుకంటే మన ఇంట్లో కూడా నేను కూడా ఒక లేడీని, ఒక స్త్రీని, సో మీ చెల్లి కూడా ఒక స్త్రీ, మీ అక్క కూడా ఒక స్త్రీ, సో మీరు తప్పుగా ప్రవర్తించొద్దు. అంటే ఎలా ఉంది వాళ్ళ పెంపకం, ఎలా ఉంది? ఇప్పుడు ఒక అమ్మాయిని, ఒక పీజీ చదివే అమ్మాయిని అంత దారుణంగా చేశారు అంటే వాళ్ళు ఏ రేంజ్లో ఎంత పైశాచిక ఆనందం పొందుంటారో మీరు ఆలోచించండి. వాళ్ళు ఎంత మెంటల్ స్టేజ్లో, ఏ మెంటల్ స్టేజ్లో ఉన్నారో ఆలోచించండి వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళ తప్ప, లేదంటే వాళ్ళు పెంచిన వాళ్ళ అమ్మా నాన్నలు తప్ప ఏమనాలి? లేదంటే సిస్టమ్ తప్ప, లేదంటే వ్యవస్థ తప్ప? అంటే మన ఇండియన్ సిస్టమ్ ఎలాగో తెలిసిందే మీకు. వాడిని లోపలేస్తారు, కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు, అంతే. అది కామన్, ప్రతి ఒక్కరికి ఏముందిలే అంతే. అట్లా కాదండి, కొంచెం ఇండియా కూడా, కొంచెం ఇండియన్ లా సిస్టమ్ కావచ్చు, అన్నీ కూడా వ్యవస్థ మారాలి. ఇప్పుడు అరబ్ కంట్రీస్లో, మీరు అరబ్ కంట్రీస్ చూడండి ఎలా ఉంటాయి. నడి రోడ్లో తాడికి ఎలాడదీసి అడ్డంగా కాళ్ళు చేతులు నరికి పడేస్తారు. అలాంటివి చేసినప్పుడు అవతలవాడికి కూడా ఒక భయం వేస్తుంది. అంటే మామూలు జనాలకి కూడా, తప్పు చేయనాడికి కూడా భయం, అమ్మో తప్పు చేస్తే ఇలా చేసేస్తారేమో, నడి రోడ్లో నరికేస్తారేమో, ఆ భయం ఉంటుంది. కానీ మన ఇండియాలో భయం ఉందా ఎవరికైనా? దయచేసి నాకైతే చాలా బాధాకరమైన విషయం, నేను అందుకే మీతో షేర్ చేసుకున్నాను అని చెప్పేసి ముందుకు వచ్చాను. మీ ముందుకి ఇవి మాట్లాడబుద్ది కావట్లా నాకు ఎక్కువసేపు కూడా. దయచేసి మీ పిల్లల్ని మంచిగా పెంచండి. ఇప్పుడు ఆడపిల్లలకి నీతులు చెప్పడం కాదు, జాగ్రత్తలు చెప్పడం కాదు, ముందు ఇంట్లో మగపిల్లలకి జాగ్రత్తలు చెప్పండి, మగపిల్లలకి నీతులు నేర్పించండి, సరేనా? సో ప్లీజ్ మీ పిల్లల్ని మోరల్ వాల్యూస్తో పెంచండి. ఇలాంటి అరాచకాలు ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులకి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే మన ఇంట్లో, సపోజ్ మన ఇంట్లో ఆడబిడ్డకి అలా జరిగితే మనం ఎంత బాధపడతాం? ఎక్కడో బెంగాల్లో ఎవరో అమ్మాయికి అలా జరిగిందని మనం ఏముందిలే అని అనుకోవడానికి లేదండి. ఈరోజు ఆ అమ్మాయికి జరిగింది, రేపు మన ఇంట్లో ఆడబిడ్డకి జరిగింది. జరగదని గ్యారెంటీ ఉందా మన ఇండియాలో? నిజంగా నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా, చాలా షేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నా. నిజంగా సిగ్గుపడాల్సిన విషయం ఇది, మన ఇండియా మొత్తం సిగ్గుపడాల్సిన విషయం. సో నేను ఎవరైతే ఆ నేరస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి, వాళ్ళని అసలు నడి రోడ్లు అడ్డంగా నరికేయాలని నేనైతే కోరుకుంటున్నా. ప్రతి ఒక్క ఇండియన్ కూడా అదే కోరుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే న్యాయం గెలవాలి అంటే అలాంటి దుర్మార్గుల్ని అతి దారుణంగా శిక్షించాలి. మన ఇండియాలో ఉన్న న్యాయ వ్యవస్థ సరిపోదండి వాళ్ళని శిక్షించడానికి. సో దయచేసి గవర్నమెంట్ కూడా మారాలి, గవర్నమెంట్ కూడా కొంచెం కఠినంగా శిక్షించాలి తప్పు చేసిన వాళ్ళని. నేనైతే ఇది మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో సొసైటీ మారాలి, ఇలాంటి దారుణాలు మళ్ళీ జరగకూడదని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.